దేవుని ప్రశస్తమైన నామంలో అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? దేవుని వాక్యం కొరకు కనిపెడుతున్నారు కదా? అయితే మన బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే 2 Corinthians chapter 4 verse 9. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము, prosecuted but not forsaken, struck down but not destroyed. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటి అంటే, మన జీవితంలో తప్పక సమస్యలు వస్తాయి, తప్పక ఇబ్బందులు వస్తాయి. అయినంత మాత్రాన మనం దిక్కులేని వారము కాదు, అయినంత మాత్రాన మనము ఒంటరి వారము కాదు, నశించిపోయే వారము కాదు. కోర్స్ ఈ లోకంలో మనల్ని ఈ లోకస్తులు చూసినప్పుడు అనుకుంటారు, అయ్యో వీళ్ళు దేవుని నమ్ముకున్నారు కదా, వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు చూసావా ఈ రోజున ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి శ్రమల్లో ఉన్నారో, ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారో, వాళ్ళ కుటుంబం చూసావా చల్లా చెదురైపోయింది అని రకరకాలుగా బహుశా వాళ్ళు అనుకుంటుండొచ్చు. వాళ్ళకి మనం అలాగే కనబడుతుండొచ్చు. అయినా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటండి అంటే, మనము విడవబడలేదు, మనము విడిచిపెట్టబడలేదు, మనతో పాటు దేవుడున్నాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, దేవుని నమ్ముకున్న వారి సంతానం నశించిపోవటం నేను ఎప్పుడు చూడలేదని. అందుకే భక్తుడు అంటున్నాడు, నేను దేవుని చేయి పట్టుకొని ఉన్నాను, నేను నేలన పడినను తిరిగి లేస్తాను అని. హల్లెలూయా. ఎస్, ఈరోజు నువ్వు కూడా తిరిగి లేస్తావు. ఈరోజు నీ పరిస్థితి కూడా మారుతుంది. ఈరోజు నీ కనబడుతున్న ఆ శ్రమలు శోధనలు ఎందుకండి అంటే, అది నిన్ను ఘనత వైపుకు నడిపించడానికే, నిన్ను సమస్యల్లో కృంగదీయడానికి కాదు, శోధనలో పడేయడానికి కాదు, నీ జీవితము మార్చడానికే అవి వచ్చాయి. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నాను అంటే, యోసేపు కూడా సరిగ్గా ఇలాంటి సమస్య వచ్చినట్లుగా మనం చూడొచ్చు. యోసేపుని తన సొంత అన్నదమ్ముళ్ళు ఏం చేశారు? ఆ గుంటలో పడేశారు కదా. గుంటలో పడేసినప్పుడు బహుశా యోసేపు అన్నలు అనుకుని ఉండొచ్చు, కొన్నిసార్లు యోసేపు కూడా ఆలోచన చేసి ఉండొచ్చు, ఏమని అంటే, ఇక నా జీవితం అయిపోయింది, నేను ఎక్కడో ఉంటాను అనుకున్నాను, కానీ నేను ఇంకా ఈ గుంటలో పడిపోయాను, ఇక నాకు ఫ్యూచర్ లేదు, నేను తరమబడ్డాను, నాకు దిక్కు లేదు, నేను పడద్రోయబడ్డాను, నేను నశించిపోతున్నాను అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఏం జరిగింది? అక్కడి నుంచి అనూహ్యంగా ఐగుప్తుకి వెళ్ళాడు. అక్కడ ఒక పనిలో చేరాడు. సరే, ఏదో జీవితం అలా నడుస్తుంది కదా అనుకుంటున్న టైంలో మరలా ఆ పనిలో నుంచి ఒక జైలుకి వెళ్ళారు. అప్పుడు చుట్టుపక్కల ఉన్నవారు, ఆ జైల్లో ఉన్నవారు అనుకుని ఉండొచ్చు, ఇప్పుడు యోసేపు నిజంగానే అయిపోయింది, యోసేపు ఇక ఈ జైల్లోనే ఉండాల్సి వస్తుంది మొత్తం కూడా అని బహుశా మేబీ అనుకుని ఉండొచ్చు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడి నుంచి దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? అక్కడితో ఆపేశాడా? ఎస్, దేవుడు తర్వాత యోసేపును ప్రధానిగా చేశాడు. హల్లెలూయా. నీ జీవితము ఈరోజు బహుశా యోసేపు వల్లే ఉందేమో. ఆలోచన చేయి. నువ్వు ఒంటరివాడివి కాదు, ఒంటరిదానివి కాదు, దిక్కులేని వారివి కాదు. నీ భర్త నిన్ను నిందిస్తున్నాడేమో, నీ భార్య నిన్ను నిందిస్తుందేమో, నీ తల్లిదండ్రులు నిన్ను వదిలేశారేమో, నీకున్న అనారోగ్య సమస్యలను బట్టి అందరూ నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో, నీకున్న పేదరికాన్ని బట్టి అందరూ నిన్ను వదిలేయడానికి సిద్ధపడుతున్నారేమో, నీకు స్నేహితులు ఎవరు లేరేమో, యు థింక్ యు ఆర్ అలోన్, నువ్వు ఒంటరివి అనుకుంటున్నావేమో. కానీ యూ హ్యావ్ టు రిమెంబర్, నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటండి అంటే, నీతో పాటు దేవుడు ఉన్నాడు అని ఈరోజు ఈ మాటల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎస్, గాడ్ ఈజ్ విత్ యూ. యేసయ్య నీతో ఉన్నారు, ఆయన నిన్ను ఖచ్చితంగా లేవనెత్తుతారు. నువ్వు దిక్కులేని వాడివి కాదు, దిక్కులేని దానివి కాదు. అయ్యో ఏంటండి నా పరిస్థితి అండి, ఏంది ఇలా అయిపోయిందని కొన్నిసార్లు విశ్వాసంగా ఉన్న వారు కూడా అంటూ ఉంటారు. అవును కదా, ఈ విధంగా నా పరిస్థితి అంటే తర్వాత నేను ఇంకా జీరో అయిపోతా, ఏం చేయలేను అని అనుకుంటున్నారు. నాకు అసలు దిక్కు లేదు, దేవుడు ఉన్నాడా అని బహుశా కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉండొచ్చు. కానీ
అటువంటి ఆలోచన నీలో ఉంటే ఈరోజు తీసేసే. ఎందుకంటే వాక్యం చాలా సుస్పష్టంగా ఈరోజు మనతోనే మాట్లాడుతూ ఉన్నది. ఏంటి అంటే, నువ్వు తరమబడుచున్నావేమో సమస్యల ద్వారా, ఇబ్బందుల ద్వారా, శోధనల ద్వారా, అనారోగ్యం ద్వారా, అప్పుల ద్వారా ఈరోజు తరమబడుతున్నా నీకు దిక్కు లేదు అని అనుకో మాకు. దేవుడు నీకు దిక్కుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు పడద్రోయబడ్డావేమో, నిన్ను అందరూ చీదరించుస్తున్నారేమో, నిందిస్తున్నారేమో, కృంగదీస్తున్నారేమో, అవమానిస్తున్నారేమో, అయినా నువ్వు జ్ఞాపకం తెచ్చుకో, నువ్వు నశించువాడవి కాదు, నశించువాదానివి కాదు అని. హల్లెలూయా. ఎస్, గాడ్ ఈజ్ విత్ యు. సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్నెన్నడు విడువడు, ఆయన ఎన్నడూ ఎడబాయడు. ఈ లోకానికి కనబడే నీవు కాదు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ తరపున ఆయన యుద్ధం చేయబోతున్నాడు. గొప్ప గొప్ప అద్భుతాలు రానున్న కాలంలో నువ్వు తప్పక చూడబోతున్నావు. హల్లెలూయా. నమ్మితే నువ్వు హల్లెలూయా చెప్పు, ఆమేన్ చెప్పు. నీకు జీవితంలో ఖచ్చితంగా గొప్ప కార్యాలు దేవుడు జరిగించి తీరుతాడు. ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, తరమబడుతున్నా సమస్యల్లో అయ్యా మేము విడవబడుతున్నా, అయ్యా మేము త్రోయబడుతున్నా, నాయనా మేము దిక్కులేని వారం కాదంటున్నావు తండ్రి. అయ్యా మాకు ఏ సమస్య రాదంటున్నావు నాయన. థ్యాంక్ యూ లార్డ్. ఈ రోజున ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారు తరమబడుతున్న స్థితిలో ఉన్నారు నాయన, పడద్రోయబడిన స్థితిలో ఉన్నారు ప్రభువా. నాకు ఎవ్వరూ లేరు, నేను అనాథని, నేను ఒంటరి వాడిని అని అనుకుంటున్నారు తండ్రి. అయా వారి జీవితంలో మీ కార్యాలను కనబరచండి నాయన. ఈ రోజున్న సమస్య, ఈ రోజున్న ఇబ్బందులు, ఈ రోజున్న కష్టాలు అవేవి కూడా వారిని కృంగదీయలేవని, అవేవి కూడా వారిని వెనక్కి నెట్టలేవని అయా మీరు వాటి ద్వారానే గొప్ప కార్యాలు జరిగించబోతున్నారని మాట్లాడారు. థ్యాంక్ యూ లార్డ్. వారికి ఉన్న అనారోగ్యాలను బట్టి ప్రార్థిస్తున్నాం, మంచి ఆరోగ్యంతో నింపండి. వారికి ఉన్న అప్పులను బట్టి ప్రార్థిస్తున్నాం, అప్పులన్నిటిని కొట్టివేయండి తండ్రి. వారికి ఉన్న కుటుంబ సమస్యలన్నిటిని బట్టి అడుగుతున్నామయ్యా, ఆ కుటుంబ సమస్యల నుంచి ప్రతి బిడకు విడుదల దయచేయమని అడుగుతున్నాం. అయ్యా వారు ఈరోజు చేస్తున్న పనులను ఆశీర్వదించండి, ఉద్యోగ ప్రయత్నాలను ఆశీర్వదించండి. అయ్యా వారు వెళ్తున్న మార్గాల్లో, వారు వస్తున్న మార్గాలలో మీ రక్షణ, మీ కాపుదల నిరంతరమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. వారి యొక్క కోర్టు కేసుల నుంచి, వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయమని, మనశ్శాంతి లేని స్థితి నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం. ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండండి, కాచి కాపాడండి, బలపరచండి, మీ కృపను వారికి కనబరచండి తండ్రి. ఎస్ లార్డ్. వారు ఇంకా ఎటువంటి చెప్పుకోలేని సమస్యతో కృంగిపోతున్నా, బాధపడుతున్నా అయా మీరు వాటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల అనుగ్రహించి మహిమ మీరే పొందుకోమని, ఘనత మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.